బెల్లీ ఫ్యాట్ ని తగ్గించే వంటింటి ఆరోగ్య చిట్కాలు. మామూలుగానే బరువు పెరగడం చాలా సులువు, కానీ బరువును తగ్గించడం చాలా కష్టం. ఈ పరుగుల కాలంలో మరీ ఎక్కువగా బరువు పెరుగుతారు. ఎక్కువ అందరినీ ఇబ్బంది పెట్టే సమస్య. ఎటువంటి రకాల దుస్తులు వేసుకున్నా అసహ్యంగా కలిగించేది బెల్లీ ఫ్యాట్. దీన్ని తగ్గించడానికి కొన్ని మార్గాలున్నాయి. అవి కూడా మన వంటింటి చిట్కాలు. అవేంటో తెలుసుకునే ముందు మై టిప్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వంట ఇల్లు అనేది ఆరోగ్యానికి అనేక సూత్రాల నిలయంగా అంటారు. ఈ ఆరోగ్య చిట్కాలు ఏ విధంగా బెల్లీ ఫ్యాట్ ని తగ్గిస్తాయో చూద్దాం. ఎలాంటి బాధలు లేకుండా ఒక ద్రావకంతో చేతులపై, కాళ్లపై, పొట్టపై పేరుకున్న కొవ్వును తొలగించవచ్చు అంటున్నారు. అదేంటో, దానివల్ల ఉపయోగాలు మరియు తయారీ విధానం తెలుసుకుందాం. ఈ ద్రావకాన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: 1 3 నిమ్మకాయలు, 2 రెబ్బల కొత్తిమీర, 3 వంట సోడా, 4 8 గ్లాసుల నీళ్లు. మామూలుగా కాస్త నిమ్మకాయ రసం, కొంచెం వంట సోడా చాలా రకాల బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. అలాంటి దానిలో అంటే 8 గ్లాసుల వేడి నీళ్లలో కొంచెం వంట సోడా, నిమ్మకాయలు వెయ్యాలి. దానిలోనే కడిగిన కొత్తిమీర వేసి అలా ఉంచాలి. వీటిలో వేసిన నిమ్మకాయలకు చెక్క తీయకూడదు. అలా నీటిని ఒక బౌల్లో 3 గంటలు మరిగించి దాన్ని చల్లబరిచి ఉంచడం వల్ల అది సగం నీరుగా అవుతుంది. దాన్ని ఒక జారులోకి తీసుకుని ఒక రాత్రంతా ఫ్రిడ్జ్ లో ఉంచాలి. దీన్ని పొద్దున లేవగానే అంటే తినడానికి 30 నిమిషాల ముందు తాగాలి. అలా చేయడం వల్ల బాడీలో కొవ్వు కరుగుతుంది. ఎందుకంటే నిమ్మలో లివర్ పనితీరును పెంచే గుణం ఉంటుంది. సోడా అనేక క్రొవ్వులను కరిగించి శరీరానికి తగిన ప్రోటీన్లను అందిస్తుంది. నీళ్లు బరువును తగ్గిస్తాయి. చర్మానికి, జుట్టుకు చాలా మంచిది. కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ 4 కలిస్తే ఆరోగ్యం మన సొంతం అంటున్నారు డాక్టర్లు. విటమిన్ కే అనేది రక్త ప్రసరణను జరిగేలా చేస్తుందంటున్నారు. నెంబర్ 2, ఇంకోటి, తేనె, నిమ్మరసంతో కూడా బరువును తగ్గవచ్చు. అది ఎలాగో చూద్దాం. కాస్తంత వేడిగా నీళ్లను తీసుకుని 2 స్పూన్ల తేనెను తీసుకుని సగం కాయ నిమ్మరసం తీసుకుని పరగడుపున అంటే తినడానికి 20 నిమిషాల ముందు తాగాలి. అలా చేయడం వల్ల బరువు తగ్గొచ్చు. అంతేకాదు అందమైన జుట్టు కూడా సొంతమవుతుంది. నెంబర్ 3, మ్యాంగో, అల్లంతో కూడా బరువు తగ్గవచ్చట. చూద్దాం పదండి. కావలసినవి: 1 ఇంచ్ అల్లం, కట్ చేసిన మామిడి ముక్కలు 1 కప్పు. ముందుగా అల్లాన్ని బాగా శుభ్రపరిచి 3 లేదా 4 బిల్లలుగా కట్ చేసుకోవాలి. దానికి మ్యాంగో ముక్కలు జత చేసి జ్యూస్ లాగా చేసి అలా ఫ్రిడ్జ్ లో ఉంచాలి. దాన్ని రోజు తాగి చూడండి. ఆ అద్భుతాలు. ఇవి తాగితే పరగడుపున చాలు. ఇక పడుకునే ముందు ఏవి తాగితో మంచిదో చూద్దాం. కీరదోస, నిమ్మరసంతో అద్భుతాలు జరుగుతాయి. చూడండి. కావలసినవి: 6 గ్లాసుల నీళ్లు, 1/3% పుదీనా, 1 టేబుల్ స్పూన్ అల్లం పొడి, 1 పెద్ద కీరదోస, 1 నిమ్మకాయ. దీన్ని తయారు చేయడం చాలా సులువు. ముందుగా నీళ్లలో అన్ని ముక్కలు చేసి నీళ్లలో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టి తాగండి. నిద్ర పడుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. చివరగా రాత్రి పడుకునే ముందు కాస్త వేడి నీళ్లలో 1 టేబుల్ స్పూన్ హనీ, కాస్త దాల్చిన చెక్క పొడి వేసి కలిపి తాగడం వల్ల బరువు తగ్గుతుంది. ఎందుకంటే తేనెలో మెటబాలిక్ ఎక్కువ, నీళ్లలో టాక్సిన్స్ ఎక్కువ, చెక్కలో రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించే గుణం ఉంది. చూశారుగా, ఇవన్నీ మీ కలల శరీరాన్ని మీకు అందిస్తాయి అంటున్నారు డాక్టర్లు. ఇంకా ఆలోచించకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.